రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు చేరవేయడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ ధ్యేయమని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు ఉపయోగపడే ఎలాంటి పథకం ప్రజలకు ఉపయోగపడలేదని అన్నారు. వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వీడి అంకిత భావంతో పనిచేసి ప్రజలకు సేవ దృక్పథంతో వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించి పూర్తిస్థాయి వైద్యులతో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుతుందని అన్నారు. లేదమ్మా ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ చేస్తున్నారు సార్. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ చేస్తున్నారు. గోడ దగ్గరికి వెళ్ళండి. ఆడబట్టు ఆ సెప్టిక్ ట్యాంక్ దగ్గర నుండి సెప్టిక్ ట్యాంక్ పట్టండి. మధ్య తీసుకున్నాడా వెడల్పుంటే అందరూ డాక్టర్లు అందరూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండాలి. వైద్యం నూక్ అండ్ కార్నర్లో కూడా అందుబాటులో రావాలి. అప్పటికప్పుడు వచ్చిన జబ్బులను ఇమీడియట్లీ ట్రీట్మెంట్ అందాలనే ఉద్దేశంతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ 1,43,00,000 శాంక్షన్ కావడం జరిగింది. చాలా రోజుల నుండి కూడా పెండింగ్ ఉండే కాంట్రాక్ట్ కూడా ఫైనల్ అయిపోయి వర్క్ కూడా టేకప్ చేస్తున్నాము. కొంత పబ్లిక్ కూడా యాక్సెస్ ఉండే విధంగా కూడా కొంత స్థల మార్పులు కూడా చేసి దాన్ని కూడా చేపట్టబోతున్నాము. ఏదేమైనా ఈ ప్రభుత్వం అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రజలకు విద్య వైద్యము అనేది ప్రాథమిక బాధ్యత. విద్యా వైద్యం అందించగలిగితే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగడంతో పాటుగా ఆర్థిక పరిస్థితి కూడా అభివృద్ధి చెందుతాయి. అందునుంచే మీరు చూస్తే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 200 crores తోటి శాంక్షన్ అయింది. ఆర్థికపరమైన అనుమతులు కూడా వచ్చినాయి. తొందరలోనే దానికి శంకుస్థాపన కార్యక్రమం చేసి వచ్చే అకాడమిక్ ఇయర్ అంటే ఈ జూన్లో మనకు సాధ్యం కాదు కానీ వచ్చే అకాడమిక్ ఇయర్ లోపల పూర్తి చేయాలి అనేది. రెండోది నా ఆలోచన కూడా ఏంటి అంటే ఎక్కడైతే నా చేతుల మీద శంకుస్థాపన జరిగిందో అవి 1 or 2 years లోపట్నే యూసేజ్కి రావాలి అనేది నా పట్ల. అందునుంచి నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారిని అదేవిధంగా ఇంజనీర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసేది వెంబడి ఇమ్మీడియట్లీ గ్రౌండ్ క్లియర్ చేసి ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయించి కాంట్రాక్టర్ దగ్గర మీరు ప్రోగ్రామ్ ఒకటి తీసుకోండి. ఏ నెలలో ఎట్లా ఎంత ఏ విధమైన ఏ స్టేజ్ ఆఫ్ వర్క్ జరుగుతుంది ఏంటి అనేది తీసుకొని దాని ప్రకారము పని పూర్తి అయ్యే విధంగా కృషి చేయడం జరుగుతుంది. ఫలితాలు కూడా వెంటనే ప్రజలకు అందే విధంగా కూడా కృషి చేస్తాం. ఓకే.